Kishore, Makku Kishore and family. Surely journey smile. Kishore, Makku Kishore and family. Durgarao and family. సుమారు 18 నెలల క్రితం కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే ఒక గ్యాలరీని ఒక సెమీ అర్బన్ ఏరియాని ఇక తెనాల్లో నిర్మించడం జరిగింది. ఈ 1.5 ఇయర్లో ఎంతోమంది డిగ్నిటీస్, ఆర్టిస్టు, ఆర్ట్ లవర్స్, థౌజండ్స్ ఆఫ్ కామన్ పీపుల్ ఈ గ్యాలరీని విజిట్ చేశారు. వారందరి అప్రిషియేషన్స్ కానీ మాకు బాగా ఎంకరేజ్, ఇంకా గొప్ప కళాఖండాలు తయారనే ఒక ఉత్సాహాన్ని కలిగించాయి. సుమారు ఇప్పటికే 200 విగ్రహాలు దాదాపు మన దేశానికి సంబంధించిన దేశ నాయకులు కానీ, మన రాష్ట్రానికి తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల విగ్రహాలన్నింటినీ మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. వీటితో పాటు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో ఎన్నో వర్క్స్ని, అరౌండ్ 200 వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే ఉంది. సో ఇంకా ఈ గ్యాలరీని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలి, ఇంకా స్పెషల్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 20 tons ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి 21 feet హైట్, అలాగే 6 months కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము. ఛత్రపతి శివాజీ ఓన్లీ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మీరు చూస్తే దీనిలో ఆ డీటెయిలింగ్ ఓన్లీ ఐరన్ స్క్రాప్లో ఇటువంటి డీటెయిల్స్ తీసుకురావచ్చా అన్న భావన కలిగించే విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాము. ఫేస్ కానీ, ఆ డ్రాపరీ కానీ, డ్రాపరీ మీద డిజైన్స్ కానీ, 6 పలకల మండపం తయారు చేసాము. ఆ మండపంలో ఉన్న ప్రతి పిల్లర్ కానీ అటువంటివన్నీ ప్రత్యేకమైన కేర్ తీసుకొని అరౌండ్ 6 months టైం తీసుకొని ఈ విగ్రహాన్ని తయారు చేసాం. ఈ విగ్రహం పర్మనెంట్గా ఈ గ్యాలరీ డిస్ప్లే ఉంటుంది. అందరూ ఈ విగ్రహాన్ని చూడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ గ్యాలరీ ద్వారా ఇంకా మరిన్ని విగ్రహాలు తయారు చేసి ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్, నార్మల్ వర్క్స్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చూస్తే మనం మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే చూడగలిగే క్రియేటివ్ వర్క్స్ని ఈ గ్యాలరీలో డిస్ప్లే చేయాలి. ఈ గ్యాలరీ ద్వారా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి కూడా మరింత పేరు రావాలనే ఉద్దేశంతో ఇటువంటి కైండ్ ఆఫ్ వర్క్స్ తయారు చేస్తూ ఉన్నాము. వీటిని ఇంకా అందరూ చూడాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.